ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ సీనియర్ నేత మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంపైన తీవ్ర ఆరోపణలతో భూ కబ్జా కుట్ర కేసు నమోదైంది. అసలు భూ యజమాని ప్రాణాలతో ఉండగానే ఆయన మరణించినట్టు నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి భూమిని కాజేయడానికి కుట్ర జరిగింది అనే ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కేసులో మాజీ స్పీకర్, ఆయన కుమారుడు, భార్య పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నిందితులుగా చేర్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారి. పూర్తి వివరాలేంటి, అసలు ఈ భూ కబ్జా ఏంటి, ఈ స్టోరీలో చూసేద్దాం. శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసిన ఈ భూ వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. భూమి అసలు యజమాని సజీవంగా ఉండగానే ఆయన మరణించినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించి తప్పుడు వారసత్వ పత్రాల ఆధారంగా భూమిని బదలాయించేందుకు ప్రయత్నించారు అనే ఆరోపణలపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు భారీ ఫోర్జరీ కుట్ర జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు చెబుతున్నారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్లో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి. అయితే పోలీసుల వివరాల ప్రకారం తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ను A5గా, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను A6గా, ఆయన భార్య తమ్మినేని వాణిని A7 నిందితులుగా చేర్చారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో నకిలీ పత్రాలు సృష్టి, ఫోర్జరీకి సంబంధించిన 8 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక మిగిలిన నిందితుల పాత్రపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఇక కేసు పురోగతిపై మీడియాతో మాట్లాడిన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఇప్పటి వరకు 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఇక నకిలీ పత్రాల తయారీ, ప్రభుత్వ రికార్డుల తారుమారు, భూమి బదలాయింపు కుట్రలో భాగమైన వారిపై కూడా చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని చెప్పి స్పష్టం చేశారు. బ్రతికి ఉన్న వ్యక్తిని చనిపోయినట్టు ప్రభుత్వ రికార్డుల్లో చూపించే ప్రయత్నం వెనుక పెద్ద నెట్వర్క్ కూడా పనిచేసినట్టు దర్యాప్తులో వెల్లడైందని కూడా ఆయన తెలిపారు. ఇక ప్రస్తుతం A5, A6, A7గా ఉన్న తమ్మినేని కుటుంబ సభ్యుల పాత్రపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పత్రాల పరిశీలన, డిజిటల్ ఆధారాలు, ప్రభుత్వ రికార్డుల విశ్లేషణతో పాటు ఈ వ్యవహారంలో ఇతరుల ప్రమేయం కూడా ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఇక దర్యాప్తు పూర్తయిన తర్వాత చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మాజీ స్పీకర్ స్థాయిలో ఉన్న నేత కుటుంబ సభ్యుల పేర్లు భూ కబ్జా కుట్ర కేసులో ఎఫ్ఐఆర్లో ఉండడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలోనే ఉంది. పోలీసులు ఆధారాలు సేకరిస్తుండగా ఈ ఆరోపణలపై తమ్మినేని కుటుంబం నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. దర్యాప్తు తుది ఫలితాల ఆధారంగానే తదుపరి చట్టపరమైన చర్యలు నిర్ణయించబడతాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ భూ కబ్జా కుట్ర కేసు రాజకీయంగా తీవ్ర చర్చంగా మారిపోయింది. అయితే ఎఫ్ఐఆర్లో పేర్లు ఉండడం, కేసు నమోదు కావడం ఒక అంశం కాగా, నిందితులపై ఆరోపణలు కోర్టులో రుజువయ్యే వరకు అవి ఆరోపణలుగానే పరిగణించబడతాయి. దర్యాప్తు ఎలా ముందుకు సాగుతోంది, పోలీసులు ఎలాంటి ఆధారాలు సమర్పిస్తారు, ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.